ఏపీ మంత్రి కందుల దుర్గేష్తో సినీ నిర్మాతల బృందం భేటీ ముగిసింది. ఏపీ సచివాలయం నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి రమణ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అభివృద్ధి కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలు అలాగే సమస్యల పరిష్కారంపై చర్చించేందుకు ఏపీ తెలుగు సినీ నిర్మాతలు మంత్రి కందుల దుర్గేష్తో సమావేశమయ్యారు. దీనికి సంబంధించి వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో జరిగినటువంటి ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించడం జరిగింది. సుమారు గంట పాటు జరిగినటువంటి ఈ సమావేశంలో నిర్మాతలందరూ కూడా రాష్ట్రంలో తెలుగు సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం తీసుకోవాల్సినటువంటి చర్యలపై ప్రధానంగా మంత్రికి తెలియజేయడం జరిగింది. దీనికి సంబంధించి పలు వినతి పత్రాలను కూడా ఇవ్వడం జరిగింది. చూస్తే కనుక ఇప్పటికే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 13 నెలలు అయినప్పటికీ కూడా తెలుగు సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి పరిశ్రమల అభివృద్ధికి సంబంధించిన అంశాలపై నిర్మాతలు అలాగే సినీ ప్రముఖ పెద్దలు ఎవరు కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇంకా సంప్రదించలేదు. దీనికి సంబంధించి ఇంకా ప్రతిపాదనల దశలోనే ఉన్నాయి. ఇటీవల కాలంలో సమావేశాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కూడా కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ రోజు సమావేశం రద్దయిన పరిస్థితి. దీంతో ఈ సినీ పరిశ్రమలలో ఎదుర్కొన్నటువంటి సమస్యలు వాటి అభివృద్ధి చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలు అలాగే ప్రత్యేకంగా పాలసీ తీసుకురానున్న దృష్ట్యా వాటిలో పొందుపరచాల్సినటువంటి అంశాలపై చర్చించేందుకు గాను ప్రత్యేకంగా ఈ సమావేశంలో విస్తృతంగా చర్చించినట్టుగా తెలిసింది. దీనికి సంబంధించి పాల్గొన్నటువంటి నిర్మాతలందరూ కూడా ఈ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు గాను సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ప్రభుత్వ పరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలి అనేటువంటి అంశంపైనే చెప్పినట్టుగా తెలుస్తుంది. అలాగే పలు సమస్యలను కూడా మంత్రికి ఏకరువు పెట్టినట్టుగా నిర్మాతలు తెలియజేయడం జరిగింది. అయితే హైదరాబాద్లో జరుగుతున్నటువంటి ఈ కార్మికుల సమ్మె అలాగే వేతనాల పెంపు అంశంపై మాత్రం సమావేశంలో చర్చకు రాలేదని చెప్పేసి నిర్మాతలు సమావేశం అనంతరం తెలియజేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూస్తే కనుక ఇటు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత పలు రంగాల్లో అభివృద్ధి కోసం అలాగే రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకువచ్చేందుకు అన్ని విధాల అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకంగా పాలసీలను కూడా రూపొందిస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పటికే ఐటీ సంబంధించిన కావచ్చు అలాగే పరిశ్రమలకు సంబంధించి అలాగే పలు రకాల రంగాలకు సంబంధించినటువంటి పాలసీలు తీసుకువచ్చిన దృష్ట్యా ఇక సినిమా రంగానికి సంబంధించిన పాలసీని కూడా తీసుకువచ్చేందుకు గాను ఇప్పటికే అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేశారు. వీటికి సంబంధించి ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఇప్పుడు విశాఖపట్నం అలాగే కోనసీమ ఇటు రాయలసీమ తదితర ప్రాంతాల్లో సినీ పరిశ్రమ షూటింగ్లకు అలాగే అక్కడ పరిశ్రమల అభివృద్ధికి స్టూడియోల ఏర్పాటుకు ఎంతో అనుకూలత ఉన్నటువంటి ప్రాంతాలుగా గుర్తింపు పొందాయి. ఇప్పటికే అక్కడ పలు పరిశ్రమలు ఏర్పాటు చేసేందుకు గాను అలాగే స్టూడియోలు నిర్మించేందుకు గాను షూటింగ్లు పెద్ద ఎత్తున నిర్వహించేందుకు గాను పలు ప్రతిపాదనలు కూడా గతంలో పెట్టిన పరిస్థితి ఉంది. అయితే ఈ ప్రతిపాదనలకు సంబంధించిన గత ప్రభుత్వం వాటికి సంబంధించిన పూర్తిగా రాయితీలు అలాగే ప్రోత్సాహకాలు ప్రకటించిన పరిస్థితుల్లో సినీ రంగ ప్రముఖులు అలాగే సినీ నిర్మాతలందరూ కూడా ఎక్కువగా తెలంగాణలోనే దృష్టి పెడుతున్న పరిస్థితుల్లో వారందరినీ కూడా ఏపీకి పెద్ద ఎత్తున రప్పించి ఇక్కడ పెట్టుబడులు పెట్టించడం అలాగే విధంగా ఇక్కడ సినిమా పరిశ్రమ అభివృద్ధి చేస్తూ పెద్ద ఎత్తున ఉపాధి కల్పించేలా ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్న పరిస్థితుల్లో ఎలాంటి చర్యలు తీసుకోవాలి, సినిమా పరిశ్రమ నుంచి రిక్వైర్మెంట్స్ ఏంటి అనేటువంటి అంశంపై కూడా నిర్మాతలు మంత్రికి సోదాహరణంగా వివరించినట్టుగా తెలియజేశారు. ప్రస్తుతం చూస్తే కనుక ఇటు డిస్ట్రిబ్యూటర్లు అలాగే ఎగ్జిబిటర్లు ఇద్దరు కూడా తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితి ఉంది. భారీ బడ్జెట్ సినిమాలు తీసినటువంటి పరిస్థితుల్లో వాటి తిరిగి పెట్టుబడులు కూడా తిరిగి రాక నష్టపోతున్న పరిస్థితుల్లో నిర్మాతలందరూ కూడా ఇబ్బంది పడుతున్న దృష్ట్యా సినీ పరిశ్రమలను అత్యధికంగా ఆదుకునేందుకు గాను ప్రత్యేకించి సినిమా రిలీజ్ అయినటువంటి కొద్ది రోజుల పాటు అంటే భారీ బడ్జెట్ సినిమాలకు ప్రత్యేకంగా సినిమా టికెట్లను పెంచుకునేలా బడ్జెట్ బట్టి సినిమా టికెట్ పెంచుకునేలా ప్రత్యేకంగా మార్గదర్శకాలు ఇవ్వాలని చెప్పేసి కూడా కోరిన పరిస్థితుల్లో ప్రస్తుతం మనతో పాటు కొంతమంది సార్ చెప్పండి సార్, ఎట్లాంటి విషయాలు మీరు ఏదండి మేము మంత్రి గారిని ఫార్మాలిటీ కలుపుతానికి వచ్చామండి. అందరూ ఆయన సీఎం గారిని కలవాలని చెప్పి అనుకున్నాం. దాని గురించి పర్మిషన్ కోసం అడగమని చెప్పి అడుగుతానికి కలవడానికి వచ్చాం. ఓకే అండి, మా వాళ్ళు మాట్లాడు అది మా ఊళ్ళో ఒక్క నిమిషం ఇవన్నీ తీసేది చెప్తాను. నేను ఇప్పుడు పొలిటీషియన్ కూడా, నేను ఇప్పుడు జనసేన నాయకుడిని. సో మొత్తానికి చూస్తే కనుక ఇప్పటికే పలువురు నిర్మాతలందరూ కూడా ఈ చర్చల సారాంశాన్ని కూడా మీడియా ద్వారా వెల్లడించడం జరిగింది. ప్రధానంగా కార్మిక సమస్యలను కూడా పరిష్కరించాలని చెప్పేసి మంత్రిని కోరినప్పటికీ కూడా ఎక్కువగా ఈ అభివృద్ధి సంబంధించినటువంటి అంశాలపైనే కీలకంగా చర్చ జరిగింది. త్వరలో సీఎం చంద్రబాబు
చంద్రబాబును కలిసేందుకు అపాయింట్మెంట్ ఇప్పించాలని చెప్పేసి నిర్మాతలు మంత్రిని కోరినట్టుగా వాళ్ళు స్పష్టం చేయడం జరిగింది. ఎందుకంటే ఇప్పటికే ప్రభుత్వం వచ్చిన 13 నెలలప్పటికీ కూడా ఇంకా సినిమా రంగం సంబంధించినటువంటి అభివృద్ధిపై ప్రత్యేకంగా ఇంకా డిస్కషన్ జరగలేదు. ప్రభుత్వం తగు సానుకూల నిర్ణయాలు తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నప్పటికీ కూడా తమ నుంచి సినిమా ప్రముఖుల వైపు నుంచి కూడా ప్రతిపాదన రాకపోవడంతో అది అలాగే ఉన్న పరిస్థితుల్లో ఇకపైనైనా వెంటనే వాటిని పరిష్కరించేందుకు గాను ప్రత్యేకంగా సమావేశాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి మంత్రి కందుల దుర్గేష్ను కోరినట్టుగా నిర్మాతలు తెలియజేశారు. వారు సానుకూలంగా స్పందించినట్టుగా తెలియజేశారు. త్వరలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తో ఈ సినీ నిర్మాతలందరూ కూడా సమావేశం కానున్నారు. తదుపరి సీఎం చంద్రబాబు నాయుడుతో కూడా ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసేందుకు తాను ఏర్పాట్లు చేస్తానని చెప్పేసి మంత్రి హామీ ఇచ్చినట్టుగా తెలియజేశారు. వీటన్నిటి సంబంధించిన ఇటు పాలసీ నిర్మాణం చేయడంలో తీసుకోవాల్సిన చర్యలు, అదేవిధంగా సినిమా పరిశ్రమలో పెట్టుబడులు పెట్టేందుకు రాష్ట్రంలో సినిమా పరిశ్రమ అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలు, అలాగే సమస్యలను సమూలంగా పరిష్కరించేందుకు సినిమా పరిశ్రమ కలకలాడేందుకు గాను తీసుకోవాల్సిన చర్యలంటిపైన సమగ్రంగా చర్చించి ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి అన్ని అంశాలను సాధించుకుంటామని చెప్పేసి మేరకు వారి నిర్మాతలందరూ కూడా తెలియజేయడం జరిగింది. ప్రస్తుతానికైతే జరిగినటువంటి సమావేశం చాలా సానుకూల వాతావరణంలో జరిగింది కాబట్టి త్వరలోనే మరిన్ని సమావేశాలు ఉంటాయని చెప్పేసి నిర్మాతలు తెలియజేయడం జరిగింది. త్వరలోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అలాగే సీఎం చంద్రబాబు నాయుడుతో కూడా సినీ ప్రముఖులు నిర్మాతలు సమావేశం కొనసాగున్నట్లుగా అప్పుడు కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని ప్రకటిస్తామని చెప్పేసి వారు స్పష్టం చేస్తున్నారు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ సయ్యద్తో కలిసి వెంకటరమణ, O2 స్టూడియో.